వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే. ఈరోజు రమగారు నేను కలిసి ఎదిలాబాద్లో ఉన్నటువంటి గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో ఉన్నాము. ఆలయ చరిత్రలు ఎప్పుడూ కూడా మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. రమగారు దర్శనం చేసుకొస్తారు, తర్వాత ఆలయ చరిత్ర చెప్తుంటారు, అక్కడ చూసింది ఆ ప్రదేశాలు కావచ్చు, ఆలయ యొక్క స్థల పురాణం కావచ్చు. కాకపోతే ఎప్పుడు అలానే కాకుండా ఒకసారి డైరెక్ట్గా ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడే కూర్చొని స్వామివారిని దర్శించుకొని, తల్లిని దర్శించుకొని, ఆలయం సంబంధించిన చరిత్ర కావచ్చు, పురాణం కావచ్చు మాట్లాడుకుందాం అనిపించింది. ఏమంటారు రమగారు? తప్పకుండా జయ. ఎప్పుడు మనం కలిసి వస్తాం. నేను 4 ఏళ్ల క్రితం వచ్చాను జయ. అవునా? 4 years బ్యాక్ చూసాను నేను. ఈ అమ్మవారి కథ విన్నాక తప్పకుండా మనం సుమన్ టీవీలో చూపించాలనిపించింది. అవును. మనం చాలా ప్రఖ్యాతమైన కథ ఒకటి ఉంది మనది, అమ్మవారి చేతికి గాజుల కథ. అవును. ఆ గాజుల కథకి బాగా దగ్గరగా ఉన్న కథా విశేషం ఈ అమ్మవారి దగ్గర కూడా ఉంది. అయితే రంగనాయక స్వామి దేవస్థానం అని చెప్పినా కూడా ఇక్కడ మెయిన్ గోదాదేవే, ఆమె ఈ గుడిని కట్టించుకుందని చెప్తున్నారు. ఇది దాదాపు 700 సంవత్సరాల క్రితం అట. ఈ దేవాలయాన్ని స్థాపించిన వారు, అసలు మొదట ప్రతిష్ఠ చేసిన వారు దేశికర్లని. మన ప్రాంతం వారు కాదు, వీడు తమిళనాడు వైపు నుంచి వచ్చారు. అయితే ఆయన అమ్మవారిని కూతురుగా భావించేవారు. ఆయన్ని భార్యని అమ్మ నాన్న అనేదట గోదాదేవి. ఆవిడ వాళ్ళతో తిరుగుతూ ఉన్నట్టుగా ఉండేదన్నమాట. ఈ ప్రాంతానికి వచ్చి పక్కన ఒక వేణుగోపాల స్వామి దేవాలయం, మనం కూర్చున్న దేవాలయం కంటే కూడా ఇంకా పురాతనమైనది. ఆ దేవాలయంలో అర్చకత్వానికి ఉన్నారు వీరు. దేశకర్లు అంటే వైష్ణవులు. అదే. అయితే ఆయన అర్చకత్వం చేస్తున్న రోజుల్లో అమ్మవారు ఆయనతో పాటు కలిసి తిరుగుతూ, నాకు ఇక్కడ ఒక దేవాలయం కావాలి నాన్న అని అడిగేదట. అడుగుతుంటే ఇది మన ప్రాంతం కాదు, ఇక్కడ ఎందుకమ్మా అంటే, నాకు ఇక్కడే ఉండాలని ఉంది, నాకు ఇక్కడ దేవాలయం కావాలని. ఆవిడ నీకెందుకు, నేను ఏర్పరుస్తానని ఈ ప్రాంతంలో ఉన్న ధనికులకి స్వప్నంలో ఆదేశం ఇచ్చిందట ఆ తల్లి. ఇక్కడ ఒక వేణుగోపాల స్వామి గుడిలో అర్చక స్వామి, ఆయన ఇక్కడ నా కోసం గుడి కడతాడు, ఆ గుడికి సహాయం చేయమని. వాళ్ళంతటా వాళ్ళే సహాయం చేసి ఈ దేవాలయం నిర్మించారు. 700 సంవత్సరాలు అయ్యింది. మనకు ఆలయ నిర్మాణం కూడా చాలా పురాతనంగా కనబడుతుంది. ఎక్కడ సిమెంట్ ఛాయలు లేవు, అంతా రాతి కట్టడంగా కనిపిస్తుంది. మనకి శ్రీ విల్లిపుత్తూరులో అంటే గోదాదేవి జన్మస్థానమైన విల్లిపుత్తూరులో స్వామివారు అంటే రంగనాథులు, రంగనాయకుడు అని చెప్తారు. అమ్మవారు రంగనాయకి, రంగనాథుడు అక్కడ రంగనాయకుడుగా ఉంటాడు. వీరిద్దరు పక్కపక్క నుండి విష్ణు చిత్తులు కూడా, గోదాదేవిని తండ్రి కూడా పెరియాళ్ళ వారు అంటారు, విష్ణు చిత్తుల వారు కూడా ఒకే చోట, వాళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నట్టుగా అక్కడ దర్శనమిస్తారు. అదే దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది. విష్ణు చిత్తుల వారు, మధ్యలో స్వామివారు, కుడివైపు గోదాదేవి నిలబడి ఉన్నట్టుగా ఉన్న ఏకశిల మీదే ముగ్గురు విడివిడిగా ప్రతిమా విశేషాలు మనకు కనిపిస్తాయి. చాలా వింతైన విషయం, ఒక కథ ఉంది ఇక్కడ. స్వప్నాల్లో కనపడ్డము అవి ఎక్కువట. విడిగా కూడా ఆమె రోజు సంచారానికి వెళ్తుందని, ఆమె దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సుగంధం వ్యాపిస్తుందని ఇక్కడ అని చెప్తున్నారు. విశేషంగా ఇలా సంచారానికి వెళ్ళటం అంటే ఆమె స్వయంగా దేవాలయం కోరుకున్నది కాబట్టి అలా ఉండుండొచ్చు. అయితేనట ఇక్కడ జాతర జరిగిందట. అప్పుడు ఈ 600-700 సంవత్సరాల క్రితం జాతర జరిగితే ఒక గాజులు ఆయన దగ్గరికి వెళ్ళి, చిన్నపిల్ల ఒక పాప గాజులు వేయించుకుని, ఈ దేవాలయంలో అర్చకులు ఉన్నారు కదా, నేను వాళ్ళ అమ్మాయిని డబ్బులు ఆయన దగ్గర తీసుకోమని చెప్పిందట. తీరా వీరికి అప్పటికి సంతానం లేదు, ఆడపిల్లలు లేరు, మగపిల్లలు ఉన్నారేమో. ఆ గాజుల అబ్బాయి వచ్చి చెప్పాడట, మీ వాళ్ళ అమ్మాయికి, మీ అమ్మాయికి గాజులు వేసాను అనేసరికి, నాకు ఆడపిల్లలు లేరు, మా అమ్మాయి కాదన్నట. చుట్టాలు వాళ్ళు చాలా మంది వచ్చారు, బంధువు వస్తారు కదా, బంధువులు ఈ జాతరలకి, అందరి గాజులు చూపిస్తే ఏ పిల్ల కాదు, నేను వేసింది అమ్మాయి కాదన్నట. మరునాడు ఉదయం అమ్మవారి విగ్రహానికి లోపల స్వరూపానికి గాజులు కనపడ్డాయి. అద్భుతమైన విషయం కదా. అయితే ఆ గాజులు ఆయన సంతోషంతో అమ్మవారికి బంగారు గాజులు చేయించారట. ఆ 600-700 సంవత్సరాల నాటి గాజులు ఇప్పటికీ అమ్మవారి చేతికి ధరించే ఉన్నారు. వారు ఇక్కడ కనపడుతూ ఉంటుంది అమ్మ. అయితే ఆమె కోరుకున్నది కాబట్టి స్వామివారితో సహా వారిని చేయించారు. విశేషంగా ఏంటంటే, ఇలాగా మామగారు, అల్లుడు, కూతురు ఒకే శిల మీద ఉండటం చాలా ప్రత్యేకం. మామగారు ఉన్నారు, అల్లుడున్నారు, పక్కన కుమార్తె ఉన్నారు. అమ్మవారు బాగా ఇక్కడ ఏంటంటే కోరిన కోరిక, ధర్మబద్ధమైన ప్రతి కోరికని ఇక్కడ తీరుస్తుందట ఆమె. మీకు గుర్తుందా, ప్రధాన అర్చకులు చెప్తున్నారు 99% ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎక్కడైనా మీకు దేవాలయంలో మనం సరైన కోరిక కోరాలి అంతే. అయితే ఈ దేవాలయం లోపల నడుస్తున్నా తిరుగుతున్నా ఎంతో ప్రశాంతంగా ఉంది. పూర్వకాలపు ధ్వజస్తంభము, తర్వాత గోపురం, గాలి గోపురం,
ఆలయం కూడా ఒక చతుర్మధ్యంగా చతురస్రాకారంలో ఉన్నట్టు వెనక భాగం కొంచెం ఎత్తుగా పూర్వకాలపు వాస్తు ప్రకారం అవునవును. ఉన్నది. అత్యంత పురాతనమైన దేవస్థానాలు హైదరాబాద్ చుట్టూతా ఉన్నవి చూడాలన్న మన కోరికకి మొట్టమొదట రాయి ఇక్కడ ఆదిలాబాద్ రంగనాయక స్వామి దేవస్థానంలో ఈ రోజున ధనుర్మాసానికి ఒక 10 రోజులు ముందుగా దగ్గరలో ఉన్న ఒక 15 రోజులు అటు ఇటుగా. సో ఈ 10-12 రోజుల ముందే ఒక 2-3 దేవాలయాలు దర్శనం చేయాలన్న కోరిక తీరింది. అమ్మవారికి విశేషమైన స్వరూపం మనం ఇక్కడ చూస్తాం. గోదాదేవి ఏమిటంటే స్వయంగా స్వామివారిని వివాహం చేసుకోవటం కాదు, తను వేసుకుని దండలు తను విడిచిన మాలలిచ్చి ఆయనకి ప్రీతి కలిగించి ఆయనలో ఐక్యమైనటువంటి పన్నిద్దరాళ్వార్లలో ఒకతైన గోదాదేవి రేపు ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాసురంతో స్వామివారిని మేల్కొల్పుతుంది. ఈ నెల రోజులు ఆమెదే సేవాకాలం అంతే. ఆమె నడిచిన దారిలోనే భక్తులందరూ నడుస్తారు. ఇక్కడ ఈ దేవాలయానికి కూడా మన ఇది ఒక చిన్న పల్లెటూరుగా ఉంది ఆదిలాబాద్. ఇది వరకు లక్ష్మీనారాయణపురం అనేవారట. మెల్లిగా రాయపురం, క్రమంగా గవర్నమెంట్ మళ్ళీ అన్ని మారి మొత్తానికి నిజాం కాలంలో ఆదిలాబాద్గా మారింది. మనకి ఘట్కేసర్ నుంచి కొంచెం దగ్గర. హైదరాబాద్ వాస్తవ్యులందరూ విశేషంగా దర్శించవలసిన హైదరాబాద్ నుంచి ఒక గంటన్నర ప్రయాణం చేస్తే సరిపోతుంది. చాలా ఆటోలు ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగుంది, చాలా సులువైంది కాబట్టి ఆల్రెడీ చూసిన వాళ్ళు చూసినట్టు, చూడని వాళ్ళు చూడవలసిన క్షేత్రమైన ఇది ఖచ్చితంగా పట్టించారు. అయితే ప్రతి నెల మొదటి ఆదివారం నాడు సుదర్శన హోమం జరుగుతుందట. అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు విశేషంగా చేస్తారు. ఈ మన ధనుర్మాసము అత్యద్భుతమైన సేవా కాలాలు నడిస్తే ఉత్తర ద్వార దర్శనం కూడా లభిస్తుంది ముక్కోటి ఏకాదశికి. ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు మేము చూపించిన ఈ ప్రాంగణము, ఈ అమ్మవారి గాజుల కథని విశేషంగా, ఎందుకంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మట్టి గాజులు తక్కువ వాడరు, మడికి దానికి పనికిరాదంటారు. అమ్మ ప్రత్యేకంగా గాజుల మీద ప్రీత రంగులు ఆవిడకి నచ్చి ఉంటాయి. అందుకని ఇక్కడ అమ్మవారికి గాజులు సమర్పించడం కూడా మనకి విశేషంగా కనపడుతుంది. ఆలయానికి ముందున్న కొట్లలో కూడా మనం చూసుకుంటే గాజులే ప్రధానంగా అమ్ముతా ఉన్నాయి, మట్టి గాజులు ఉన్నాయి. రంగనాయక స్వామి పేరుతోటి దేవస్థానం ఉన్నప్పటికీ ఇక్కడ సేవాకాలం అంతా గోదాదేవికే, ఆమెనే ఇక్కడ ఈ ప్రాంతవాసులు అమ్మగాను, తోబుట్టుగాను, ఆడపడుచుగాను భావిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే పూజా విధానాలన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే ఉంటాయి. ఒకే కుటుంబం వాళ్ళు ఈ 700 సంవత్సరాల నుంచి తరతరాలుగా వారి కుటుంబం అంతా కూడా అమ్మవారి సేవలోనే ఉన్నారు. ఎవరెవరికి అవకాశం అంటే వాళ్ళందరూ ఈ ధనుర్మాసం రాబోతున్న కాలంలో, మార్గశిర మాసం పురుషోత్తమ మాసం కదా, ఈ మాసంలో అమ్మవారితో కలిసి వేంచేసి ఉన్న రంగనాథ స్వామిని చూసి దర్శనం చేసుకోండి. వారి అనుగ్రహానికి, కృపకి అందరూ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. రైట్, నమస్తే.